బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. బావగారిని సింగపూర్లో వదిలేసి వచ్చారా ఏంటి? ఆయన సింగపూర్లో ఉన్నా కొండాపూర్లో ఉన్నా కంపెనీ గురించి ఆలోచిస్తారు. కాన్ఫరెన్స్ మీటింగ్ ముగించుకొని వస్తానని చెప్పారు. దేవా, మహి ఎలా ఉన్నారు? We are good, auntie. Hearty welcome. ట్రిప్పుకు వెళ్ళినట్టే వెళ్ళి ట్రిపుల్ బెనిఫిట్ తో వచ్చారంట కదా. పేపర్లో చూసాం. అవును భవానీ, జియో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న వారానికే షేర్ వాల్యూ 3 పెరిగింది. ఆ ఆనందం రేపు నిశ్చితార్థంతో 1000 అవ్వాలి. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో ఘట్టమనేని సామ్రాజ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నదే మా కోరిక. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yeah, come in. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సీసీ కెమెరా కంప్లైంట్ అన్నారు. దేవా చూడు నాన్న. Please come. మామ్, దేవాకి కాబోయే వైఫ్ ని చూడలేదు కదా? చూడలేదమ్మా. పావని, మా కాబోయే పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి. స్వయంవరం లైవ్ కవరేజ్ చూశాను అఖిలాండేశ్వరి. చంద్రముఖి దేవాకి తగిన జోడి. ఆంటీ, అది అది జస్ట్ ఫనీగా మహిని ఆట పట్టించాలని. ఎందులో మహి తప్పేం లేదా ఆంటీ? స్టాప్ ఇట్ ఐశ్వర్య. జస్ట్ స్టాప్ ఇట్. నా కూతుర్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. చెయ్యి పట్టుకోవాల్సిన వాడు చెయ్యి చేసుకుంటూనే ఉన్నాడన్నమాట. రేపు పెళ్లి చేస్తే ఇంకెన్ని ఘోరాలు చూడాలో. చాలా దారుణం అఖిలాండేశ్వరి.
కట్టుకోబోయేదాన్ని కళ్ళ ముందే చిత్రహింసలు పెడుతున్నాడని తెలిసి ఈ తల్లి గుండె ఎలా తట్టుకుంటుంది చెప్పు. అది యాక్చువల్లీ ఐశ్వర్య ఎన్నిసార్లు చెప్పాలి? గొడవ పడొద్దు, మర్యాద తీయొద్దు, పరువు నాశనం చేయొద్దు అని. చెప్పిన దానికి అర్థం లేదా? చెప్పింది అర్థం కాదా? ఏమనుకుంటున్నావు? మా కళ్ళ ముందు ఆడుతూ పడుతూ తిరిగే మీ ఇద్దరు ఇంతలా గొడవ పడతారనుకోలేదు. ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పటికీ అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. మహి, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? వీడికి ఏం ప్రాబ్లం లేదు డాడ్. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం వీడికి ఇష్టం. అందరం హ్యాపీగా ఉన్న టైంలో ఏదో ఒక న్యూసెన్స్ చేయాలనుకోవడం వీడికి ఇష్టం. ఈ ఇంటి గౌరవ మర్యాదలను కాపాడరా అని ఎంత ప్రతిమలాడినా ప్రయోజనం లేదు. ఛే, వీడింతే. నేనింతే. నేనింతే. మామ్, నేను మారను. డాడ్, నేను మనిషిని కాదు. బ్రో, నీలో ఉంటూ నాకు రాదు. బయటికి నవ్వుతూ లోపల నరకాన్ని అనిపిస్తూ నేనేనా అని అనుమానం వచ్చినప్పుడల్లా అద్దంలో చూసుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు. మీరు నేను ఎలా ఉండాలో చెప్తారు, కానీ నేను ఎలా ఉన్నానో చూడరు. నేను ఎప్పుడు వస్తానని 10 సార్లు వాల్ క్లాక్ వైపు చూస్తారు, కానీ ఎందుకెంత లేట్ అయిందని ఒక్కసారి కూడా నా మొహం వైపు చూడరు. Stop it! ఆపు! మాట్లాడొద్దు. మాట్లాడే అర్హత కోల్పోయావు. కాదు, నా ముందు నిలబడే స్థానం కోల్పోయావు. నా కళ్ళ ముందు కనిపించొద్దు. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్.
వెళ్తాను. నీకు దండం పెడతానమ్మా. ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వెళ్తానమ్మా. ప్లీజ్ మా. తర్వాత ముక్కలుగా నరికండి, మీ ఇష్టం. నేనేం తప్పు చేశానమ్మా, నన్ను శిక్షిస్తారు. ఐశ్వర్యతో గొడవపడడం తప్పని మీరంటే, తను చేసిన తప్పులో ఒక్కటైనా మిమ్మల్ని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. నాకు ఐశ్వర్యకి పెళ్లి చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు. కానీ మా మనసులు కలిసేలేదో మీరు చూడరు. కనీసం తన పేరైనా మార్చుకుంటే మంచిగా ఉంటారని చెప్పారు. మార్చి నేను ఐశ్వర్య ఒక్కరితే అష్టైశ్వర్యాల్లో పుట్టినట్టు వేదాలు చదివిన పండితులకు కూడా లంచం ఇచ్చి పేరు మార్చాల్సిన అవసరం లేదని అబద్ధాలు చెప్పని ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఏ ఇంటి కోళ్ళైతే ఆ ఇంటికి మంచి పేరు తీసుకురావాలని చెప్పే తల్లిదండ్రులకు కూడా తెలుసు ఐశ్వర్య ఆడిన నాటకాలు. మా కూతురు బాగా బోల్తా కొట్టించింది అనుకుంటున్నారు, కానీ జీవితాంతం నష్టపోతుందని ఒక్కసారైనా ఆలోచించారా పావని ఆంటీ? పార్వతి, చెప్పు, ఐశ్వర్య నీకు ఎంత నరకం చూపించిందో అమ్మకు చెప్పు. సిన్బాబ్ గారు, అది అమ్మగారు ఇప్పుడు బాగానే. పార్వతి, ఇది మా ఇంటి సమస్య, నీకు సంబంధం లేదు. వెనక్కి వెళ్ళు. మా అమ్మ అంటే మాకు ప్రాణం. ఎందుకంటే కన్న కొడుకులను స్వార్థం కూడా ఆమెకుండదు. ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా సొంత వాళ్ళలా చూస్తుంది. బ్రో, నీకు తెలుసు కదా, హెర్బల్ బ్యూటీ కంపెనీని కర్నూలులో లాంచ్ చేసే రోజు పార్వతి పేరుని రాయించి పరువు తీయాలని చూసింది ఐశ్వర్య. దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు. పార్వతి గెలిచింది. 10వ తరగతి కూడా పాస్ కాని అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ అయింది. కుట్రలు కుతంత్రాలతో కాపురం చెయ్యలేనని, ఐశ్వర్య అంటే నాకు ఇష్టం లేదని, ఎలాగైనా నిశ్చితార్థం ఆపేయాలని, వేరే దారి లేక పార్వతి అంటే ఇష్టమని ఆ రోజు పొరపాటుగా చెప్పడం నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ అలా నోరు జారినందుకు నా గుండె జారేలా ఎంత చిత్రవద పెట్టిందో ఐశ్వర్యం నిలదీసి అడగండి. ఆంటీ, ఆంటీ, నేను ముందులో లేను. నేను మారిపోయాను. కావాలంటే పార్వతిని అడగండి.
ఇప్పుడు నేను ఎలా చూసుకుంటున్నానో, నిశ్చితార్థం ఫిక్స్ అయ్యాక మహిని ఎంతగా ప్రేమిస్తున్నానో మీ అందరికీ తెలుసు. తన కోసం ప్రాణమైనా ఇస్తాను ఆంటీ. అబద్ధం చెప్తే ప్రాణమైన తీస్తాను. ఐశ్వర్య చెప్పు, మహి చెప్పేది నిజమా? పేరు మార్చుకోకుండా ఉండడానికి డబ్బు ఇచ్చావా? ఆంటీ అది సే yes or no. ఇచ్చావా ఇవ్వలేదా చెప్పు. నా బిడ్డ ప్రాణాలకు ప్రమాదం, పేరు మార్చుకోవాలని మా సిద్ధాంతి చెప్పినా నువ్వు నీ పేరే ముఖ్యమని మార్చుకోకుండా ఉండడానికి డబ్బు ఇచ్చావా లేదా? అది అఖిలాండేశ్వరి. Stop it! ఎవ్వరూ మాట్లాడొద్దు. ఐశ్వర్య, సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. నిన్నే. అవునంటే మోసం చేసిన నీలాంటి వాళ్ళని తాకాలన్నా అసహ్యంగా ఉంది. చిచ్చే, ఆంటీ మీకు దండం పెడతాను, ప్లీజ్ ఆంటీ. వంట మనిషి పార్వతి మీదే కక్ష కట్టావు అంటే రేపు సంబంధం ఏర్పడ్డాక మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవు అన్న గ్యారంటీ ఏంటి? అఖిలాండేశ్వరి, వద్దు. చిన్నబాబు ప్రవర్తన చూసి వాడు క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు అనుకున్నాను. కానీ క్యారెక్టర్ ఉన్నట్టు నటించి చీట్ చేస్తున్నది మీరు. ఆంటీ తొందరపడకండి ఆంటీ,
ఒక్కసారి నేను చెప్పేది వినండి. అక్కకి చెప్పేంత సీన్ ఉందా నీకు? ఇంకా మేనేజ్ చేయాలని చూడకు. భవానీ ఆంటీ, వరుసలు కలిసాయనే ఊరుకున్నావు, లేదంటే ఈ పాటికి మెడపట్టి బయటకు గెంటేవాళ్ళం.